హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే బండి మీద దొరికే ఎంతో టేస్ట్గా మరియు రుచిగా ఉండే పానీపూరి మరియు చాట్ మసాలాను తయారు చేస్తున్నాను. చాలా ఈజీగా, మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సినవి పండు టమాటోలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 నిమ్మకాయలండి, కొంచెం చాట్ మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. తర్వాత బాండీ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత టమాటా ముక్కలను మనం వేసుకోవాలండి బాండీలో. దీనికి ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, టమాటాలను పండినవి మాత్రమే తీసుకోవాలి. అప్పుడే టమాటా ముక్కలు చాలా ఈజీగా మెత్తగా కుక్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇవి మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత నేను ధనియాల పొడి చూపించలేదు, కొంచెం ధనియాల పొడి కూడా ఉంటే వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఆ తర్వాత మీరు ఎంతైతే కారం తింటారో అంత కారాన్ని వేసుకోండి. కారం వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా మగ్గిన తర్వాత అన్నీ కూడా మీరు వేసినప్పుడు ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టి మగ్గించండి, ఎందుకంటే పచ్చివాసన పోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత బఠానీ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, బఠానీ మొత్తంగా వేసేయకూడదండి. ఇప్పుడు మీరు ఒక 1/2 కేజీ తీసుకుంటే అందులో సగం బఠానీని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి బఠానీ వేసుకొని మగ్గించిన తర్వాత, అంటే బాగా కలుపుకోవాలండి. ఆ బఠానీ ఉడికిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిలో వేసేయాలి. అది బాగా మగ్గిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలని చెప్పాను కదా, ఆ మిశ్రమాన్ని కూడా అందులో కలిపేయాలి. అది కలిపిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. చూసారు కదా, నేనైతే ఇదిగోండి మిక్సీ పట్టిన బఠానీ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు కలుపుకున్నాను. ఇది బాగా మగ్గించి మీకు చక్కగా తెలిసిపోయిద్దండి. ఆ పైన ఆయిల్ అంతా కూడాను పైకి వచ్చేసిద్ది. అలా వచ్చిన తర్వాత లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ పిండుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే బండి మీద స్టైల్ పానీపూరి చాట్ మసాలా రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సులభమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.